నీకు కనిపించే క్షణంలో నీ గుండె వేగం పెరుగుతుంది. నేనే నీ బుట్టబొమ్మనని నీ మనసు నన్ను చూపిస్తుంది. నిన్ను కనిపెట్టేశాను బుట్టబొమ్మ. మన ఇంట్లో వాళ్ళ అందరి మధ్య నీ పుట్టినరోజు వేడుకల్ని ఏర్పాటు చేస్తున్నాను. ఆ ఫంక్షన్కి నువ్వు నాకిష్టమైన ఈ చీరలో రావాలి. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ జరుపుకోగా శుభాకాంక్షలు అందజేయవా నేస్తమా. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ జరుపుకోగా శుభాకాంక్షలు అందజేయవా నేస్తమా. హ్యాపీ 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 హ్యాపీ. ఒరే చెంచా, బామ్మగారు చెప్పండి. ఏమిట్రా పరిస్థితి? ఏం చెప్పమంటారండి, సూర్యకాంతం గారి సినిమా సీడీలు తీసుకొచ్చిస్తే చిల్లరిస్తానని చెప్పారు. సొంత డబ్బులు పెట్టుకుని స్టేట్ అంతా తిరిగి తిరిగి మరీ తీసుకొచ్చాను. అసలు లేదు చిల్లరా లేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పరు, అసలు ఇస్తారో లేదో కూడా చెప్పరు. ఆ దిగులుతోనే 2 కేజీలు బరువు తగ్గానండి. కలిసి రాని కాలానికి అడుక్కోవడానికి పోతే ఉన్న బొచ్చ కూడా ఊడ్చుకుపోయినట్టు అయిపోయిందండి నా పరిస్థితి. నేను అడుగుతుంది బర్త్డే ఏర్పాట్ల గురించి, అంతేగాని నీ ఎదవ ఏడుపు గురించి కాదు. అబ్బో, ఇది ఏడుపు కాదండి, ఆక్రందన, ఆవేశం. తెలివిగా అడిగినా సరే అతి తెలివిగా కొట్టి వెళ్ళిపోయారు తప్ప ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పలేదు. చెంచా బాబు, కేక్ వచ్చిందా? దీన్ని మా ఊళ్ళో కేక్ అని అంటారు బాబు. సారీ బాబు. కేక్ తో పాటు వెలిగించడానికి క్యాండిల్స్, కట్ చేయడానికి కత్తి కూడా పంపించారు బాబు. చూడండి, ఏమైనా తక్కువైతే చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. చూడండి బాబు. దూలనూరు ఉన్న చోటు ఉంటేగా గెలకడం తన్నులు తింటాం. ఇదే సరిపోతుంది జీవితానికి. రిషి, ఏర్పాట్లన్నీ అయిపోయాయా? అయిపోయాయి డాడీ, 5 minutes. అంకుల్ అంకుల్ అంకుల్. ఏంటమ్మా మేఘ, ఏమైంది? గుడ్ న్యూస్ అంకుల్, చాలా చాలా హ్యాపీ న్యూస్. ఏంటమ్మా అది? మీరిచ్చిన చీరని ఫ్రెండ్ కట్టుకున్నారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేనిచ్చిన చీరని అవంతి కట్టుకుందా? నువ్వు చెప్పేది నిజమా? అవునంకుల్, ఇప్పుడే చూశాను. ఫ్రెండ్ చీరను కట్టుకోవటం మాత్రమే కాదు, ఆ చీరను చూసుకొని ఎంత సంబరపడిపోతున్నారు, ఎంత మురిసిపోతున్నారో తెలుసా? ఫ్రెండ్ అలా ఆనందపడిపోతూ ఉంటే కాసేపు అలానే చూస్తూ ఉండిపోయాను. మీ చేత్తో శారీనిస్తే మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తే తీసుకుంటుందో లేదో అని మీరు భయపడ్డారు. ఇప్పటికైనా అర్థమైంది డాడీ. విరించి అవంతి మనసు మారుతుంది అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదురా. ఆ దేవుడి దయ వల్ల పాత గొడవలన్నీ మర్చిపోయి ఈ రోజు నుంచి మీరు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలిరా. నేను కూడా అదే కోరుకుంటున్నానమ్మా. అలా జరిగితే అంతకంటే కావాల్సిందేముంది? అవునరా. ఆ రిషి, మీ అమ్మ వచ్చేస్తుందేమో, త్వరగా ఏర్పాట్లు కానివ్వండి. అలాగే డాడీ. చెంచా సార్, ఈరోజు అవుతుందా కట్టడం? ట్రై చేస్తాను సార్. సారీ సార్. కానీ అయిపోతుంది సార్, అయిపోతుంది. రాజ్యం సార్, వంటలు ఎంతవరకు వచ్చాయి? అయిపోవచ్చాయి సార్. అమ్మగారికి ఇష్టమైనవన్నీ చేస్తున్నావుగా, ఏది మిస్ అవ్వలేదుగా? లేదు సార్. సరే త్వరగా కానివ్వు. కరెక్ట్ గా ఫంక్షన్ అయిపోయే టైంకి రెడీగా ఉండాలి, అర్థమైందా? అలాగే సార్. ఓకే, వెళ్ళు. ఇంకా ఏ వర్కులు బ్యాలెన్స్ ఉన్నాయి? రిషి, మీ నాన్న కళ్ళల్లో ఆనందం చూసి కొన్నేళ్లు అవుతుందిరా. ఇక నుంచి డాడీ ఎప్పుడు ఇలాగే ఉంటారు బామ్మ, ఏ ప్రాబ్లం ఉండదు. పోన్లే, ఇన్నేళ్లకైనా మీ అమ్మ మనసు మారింది, అదే ఆనందం రా. పొలంలో నాట్లేసినట్టు ఆ క్యాండిల్స్ పెట్టడం ఏంటండి? ఇదిగో ఇలా పెట్టాలి.
ఏమీ తెలీదు. ఇలా అయితే ఎలా అండి? నువ్వంటే బేకరీలో పనిచేసావు కాబట్టి నీకు తెలుసు, మాకెలా తెలుస్తుంది? ఇలాంటి చిన్న విషయాలకి బేకరీలో పనిచేయాల్సిన అవసరం ఏమీ లేదు. కొద్దిగా కామన్ సెన్స్ ఉంటే చాలు. నీకు లేదే అది కదా. ఏంటి? ఇదేంటి ఉరుములేని వానలా, సిగ్నల్ లేని రైల్లా సడన్ గా వచ్చి ఇంత జలకిచ్చింది? వస్తున్నట్టు కనీసం చెప్పను కూడా చెప్పలేదు. కొంపదీసి ఈ చెంచా గాని చెంచాని తీసి పడేసినట్టు పడేసిందా ఏంటి? ఇదేంటి సంజన వస్తుంది? తన్నెవరు పిలిచారు? నేనే పిలిచాను. మీరా? అవును. ఇప్పటివరకు తన మీద నాకు అతి చేస్తుంది, అతి చనువు తీసుకుంటుంది అనే అభిప్రాయం ఉండేది. కానీ మొదటిసారి ఈరోజు తన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. మా మమ్మీ బర్త్డే అని తెలుసుకొని గుడికి వెళ్ళి మరీ అర్చన చేయించిందంటే దాన్ని బట్టి అర్థమైంది తను మా క్షేమం గురించి ఎంతగా ఆలోచిస్తున్నానది. మా మమ్మీ మంచి గురించి అంతగా ఆలోచించే వ్యక్తి మా మమ్మీ బర్త్డే ఫంక్షన్లో ఎందుకు ఉండకూడదు అని అనిపించింది. అందుకే పిలిచాను. హాయ్ రిషి గారు. హాయ్. వెల్కమ్. థ్యాంక్ యూ. రిషి, ఏర్పాట్లన్నీ అయిపోయాయా? అయిపోయాయి డాడీ. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. నన్ను దీవించండి. గాడ్ బ్లెస్ యూ. బామ్మగారు. బాగుండమ్మా. మేఘ, వెళ్ళి నీ ఫ్రెండ్ ని పిలుచుకురామ్మా. వెళ్ళు. అలాగే అంకుల్. మేఘ, తను నేను ఇచ్చిన శారీ కట్టుకుందని చెప్పావు కదమ్మా, మరేంటిలా? అది నాకు అర్థం కావట్లేదు అంకుల్. అర్థం కావట్లేదా లేక మాతో అబద్ధం చెప్పావా? లేదు బామ్మగారు, ఫ్రెండ్ నిజంగానే ఆ సారీ కట్టుకున్నారు. ప్రామిస్. అయినా ఇలాంటి విషయాల్లో నేను ఎందుకు అబద్ధం చెప్తానండి? లేదు, తను మారదు. నా మీద ఎప్పటికీ అలాగే ద్వేషంతో ఉంటుంది. తను మారుతుందని అనుకోవడం మన భ్రమ. డాడీ, మమ్మీ మీరిచ్చిన చీర కట్టుకొని రాకపోయినా మీరు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేయడానికి వస్తుంది. ఎక్కడో చిన్న అహం అడ్డొచ్చి ఆగుతుందే తప్ప మీ మీద ద్వేషంతో కాదు డాడీ. అర్థం చేసుకోండి. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీ బర్త్డే ఫ్రెండ్. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ఆంటీ. థ్యాంక్ యూ. సాడ్ సాడ్ సాడ్. హ్యాపీ బర్త్డే మేడం. ఓ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అవంతి.
మమ్మీ క్యాండిల్స్ వెలిగించి కేక్ కట్ చేయి మమ్మీ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday to you. Chamaka 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 chamaka. Isari mama mani sari sari mama mani sari. Chamaka 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 chamaka. Isari mama mani sari sari mama mani sari. మమ్మీ కేక్ డాడీ కూడా పెట్టు. అక్కర్లేదు. అదేం మమ్మీ అలా మాట్లాడుతావు? నేను రాకపోతే మీరంతా బాధపడతారని వచ్చానే తప్ప ఆయన కోసం కాదు. ఆయన బాధపడతారని అంతకన్నా కాదు. మమ్మీ ఏంటిది? ఏం చేస్తున్నావు తెలుస్తుందా? పోనీ ఎందుకు చేస్తున్నావు అదేనా అర్థమవుతుందా? డాడీ ఇచ్చిన చీర కట్టుకొని నువ్వు చాలా చాలా సంబరపడిపోయావు అన్న విషయం మా అందరికీ తెలుసు. మరి ఫంక్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు వేరే చీరలో రావడంలో నీ ఉద్దేశం ఏంటి మమ్మీ? డాడీని బాధపడదావనా? నువ్వు ఆ చీరని కట్టుకున్నావు తెలియగానే డాడీ ఎంత సంబరపడిపోయారో తెలుసా? కానీ ఆయన నిజంగానే ఏడిపించావు నువ్వు. అందరికీ కేక్ పెట్టి డాడీకి పెట్టకుండా ఆయన మాత్రమే కాదు మమ్మీ, మమ్మల్ని కూడా బాధ పెట్టావు. ఎందుకు మమ్మీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? డాడీ నీకు నచ్చినట్టే ఉంటున్నారు, నువ్వు ఏది చెప్తే అదే చేస్తున్నారు. ఆ రోజు గుళ్ళో ప్రమాణం చేసిన దగ్గర నుండి ఆ సౌదామిని వాళ్ళతో తెగదంపులు చేసుకునే ఉంటున్నారు కదా. వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళ ఆలోచన చేయట్లేదు. ఇన్నేళ్లుగా నువ్వు కోరుకుంటుంది, నీకు కావాల్సింది కూడా ఇదే కదా మమ్మీ. మరి ఇంకా ఎందుకు మమ్మీ, ఇంకా ఎందుకు డాడీని బాధ పెడుతున్నావు? ఆవిడ మీద కంటే నీ మీద ప్రేమ ఉండబట్టే కదా డాడీ ఇలా చేసింది. ఇదంతా నీ ప్రేమ కోసమే కదా. మరి విషయం నీకు అర్థం కావట్లేదు మమ్మీ. తను నీకెంత దగ్గర వాళ్ళని ప్రయత్నిస్తుంటే నువ్వు అంత దూరంగా వెళ్ళిపోతున్నావు. ఇన్నేళ్లుగా ఇలా దూరంగా ఉండి ఏం సాధించావో, ఏం పోగొట్టుకున్నావో ఒక్కసారి ఆలోచించు. అది మాత్రమే కాదు మమ్మీ, ఇలాగే ఉంటే ఇంకా ఇంకా ఏం కోల్పోతావో కూడా ఆలోచించు. కనీసం ఒక్కరోజైనా మనశ్శాంతిగా ఉండగలిగావా? మనస్ఫూర్తిగా నవ్వగలిగావా? అందరితో కలిసి ఆనందంగా గడపగలిగావా? సంతోషాన్ని పంచుకోగలిగావా? మాతో ఉన్నావే తప్ప మాలో లేవు, కలిసి ఉన్నావే తప్ప కలివిడిగా లేవు. కళ్ళల్లో కన్నీళ్లు తప్ప గుండెల్లో ఆనందం లేదు. మమ్మీ, నీకు జరిగింది అన్యాయమే. దానివల్ల నువ్వు చాలా బాధపడ్డావు. కానీ వాటన్నిటినీ దాటుకొని
వాటి నుంచి బయటపడి నువ్వు సంతోషంగా ఉండే దారులు నీ కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. రా, ఆ దారిలోకి వచ్చి ఆనందంగా ఉండు మమ్మీ. అంతేగాని ఇలాగే జీవితాంతం బాధపడుతూనే ఉంటావా? అర్థం చేసుకో మమ్మీ, నా మాట విను. మాట్లాడవేంటి మమ్మీ? మమ్మీ భయంగా ఉందిరా, చాలా భయంగా ఉంది. 20 ఏళ్లుగా నేను ఏం కోల్పోయానో, ఏమేం పోగొట్టుకున్నానో నాకు తెలుసురా. కలవాలని, కలిసిపోవాలని, మీ అందరితో సంతోషంగా ఉండాలని, ఇక నుంచైనా నవ్వుతూ ఉండాలని నాకు ఉందిరా. కానీ భయం, నా జీవితాన్ని ఇంకో ఆడది లాగేసుకుని పనిచేసుకుంటే భరించలేక ఇలా ఉండిపోయాను. ఈ జీవితం అలవాటైపోయింది. ఇన్నేళ్ళు ఎలాగోలా బ్రతుకుతూ వచ్చాను. కానీ రాజీపడి కలిసిపోయాక మళ్ళీ నా జీవితంలో అది జరిగితే తట్టుకొని బ్రతకటం నా వల్ల కాదురా. అప్పుడు నాకు చావు తప్ప మరో మార్గం లేదు, మరో మార్గం లేదు. అందుకే కలిసిపోవాలని ఉన్నా సరే దూరంగా ఉంటున్నాను. మళ్ళీ మోసపోయి బాధపడటం కంటే ఇలా ఇలా దూరంగా ఉంటూ ఎప్పటిలాగే బ్రతకడం మంచిదని ఇలా ఉంటున్నాను. అంతేగాని మనసులో ప్రేమ లేక కాదు, మిమ్మల్ని బాధ పెడదామన్న ఉద్దేశంతో, అంతకన్నా కాదు. మమ్మీ, నువ్వు భయపడుతున్నట్టు మళ్ళీ అలాంటి పరిస్థితి రాదు. గుళ్ళో ప్రమాణం చేసిన దగ్గర నుంచి డాడీ వాళ్ళ ఇంటి వైపు వెళ్ళట్లేదు, వాళ్ళతో మాట్లాడలేదు. ఇక నుంచి కూడా ఇలాగే ఉంటారు. డాడీ మారిపోయాడు మమ్మీ. నువ్వే సర్వస్వంగా, మనమే ఆయన కుటుంబంలా బ్రతకాలనుకుంటున్నారు. అందుకే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నీ బర్త్డే ఫంక్షన్ ని ఏర్పాటు చేశారు. అన్నీ మర్చిపోయి, అందరినీ మర్చిపోయి నువ్వు మాత్రమే తన జీవితం అన్నట్టు డాడీ ఉంటున్నారు. అర్థం చేసుకో మమ్మీ. కనీసం ఇక నుంచైనా సంతోషంగా ఉండు మమ్మీ. ఇంకేం ఆలోచించకు మమ్మీ, అంతా బాగుంటుంది. అందరూ హ్యాపీగా ఉంటాం. నా మాట విను మమ్మీ. వెళ్దాంరా, పద మమ్మీ.
పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇక వాటి గురించి ఆలోచించుకో. ఈ రోజు నుంచి నువ్వు డాడీ కలిసిమెలిసి హ్యాపీగా ఉంటారు. మీ మధ్య అసలు మనస్పర్ధనే మాటకే చోటు ఉండదు. ఇంకేం ఆలోచించకండి ఫ్రెండ్. ముందు మీరు అంకుల్కి కేక్ తినిపించండి ప్లీజ్. తినిపించండి ఫ్రెండ్.